వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకు అలాగే స్వయం ఉపాధి ద్వారా లబ్ధి పొందాలనుకునే యువకులకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త ప్రణాళికను రూపొందించింది. ప్రధానమంత్రి ముద్ర యోజన పథకం కింద ఇప్పటివరకు ఇస్తున్న హామీ లేని సూక్ష్మ రుణాలు 10 లక్షల రూపాయల వరకు ఇచ్చేవారు. అయితే తాజా బడ్జెట్లో ఈ పరిమితిని 20 లక్షల రూపాయలు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రకటించారు. దీంతో చాలామంది ఔత్సాహికులకు కొంత బాసట లభిస్తుందనేది అందరి భావన. ఇది ఎవరికి వర్తిస్తుంది అనేది పరిశీలిస్తే తరుణ్ విభాగం కింద అంత క్రితం రుణాలను విజయవంతంగా చెల్లించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఈ కొత్త పెంపుదల అనేది వర్తిస్తుంది. కార్పొరేట్ కాకుండా ఇతర రుణాలు అలాగే వ్యవసాయేతర చిన్న మధ్యస్థాయి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఆదాయాన్ని అందించే కార్యకలాపాల కోసం సులువైన హామీలైన రుణాలను అందించే ఈ పథకాన్ని 2015 ఏప్రిల్ 8న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుతం ఈ పథకం కింద శిశు లోన్లు 50,000, కిషోర్ లోన్లు 50,000 నుంచి ₹1,00,000, అలాగే తరుణ్ పథకం కింద 10 లక్షలు ఇస్తున్నారు. ఈ చివర ఉన్నటువంటి 10 లక్షల రూపాయల రుణాలు మాత్రం 20 లక్షల రూపాయలకి పెంచారు. అలాగే వీటికి సంబంధించి సిడ్బీ ద్వారా త్వరగా లోన్లు అందజేయడం కోసం కూడా ప్రభుత్వం ఒక ప్రణాళికని రూపొందిస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే మోడల్ స్కీమ్స్ కింద స్కిల్ స్కీమ్ అంటారు. వీటిని డ్వాక్రా మహిళలు స్వయం సహాయక సంఘాలకు కూడా అందజేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. మోడల్ స్కిల్ లోన్ స్కీమ్ కింద 7.5 లక్షల రూపాయల వరకు రుణాలు ఇస్తామని, ఇవి ఏటా 25,000 మంది విద్యార్థులకు ప్రయోజనం కల్పిస్తాయని చెప్తున్నారు. అలాగే స్త్రీల ఆర్థికాభివృద్ధి దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్వయం సహాయక సంఘాల మహిళలకు మార్కెట్ అందుబాటులో ఉంటే కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్తున్నారు. ఇవన్నీ వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.